సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే మరొక మాట అక్కడ మనం చూస్తాం చూడండి. 1 Samuel chapter 1:19. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొరొక్కి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను చెప్పండి ఏం చేశారట, ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారని బైబిల్లో రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథమే ఒక వీరోచితమైన చరిత్రతో ప్రారంభించబడింది. ఒక అద్భుతమైన ప్రవక్త, రాజులను సైతం శాసించిన, అభిషేకించిన ప్రవక్త యొక్క జన్మ ఎలా జరిగిందో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు హన్న, మరొక ఆమె పేరు పెనిన్నా. బహుశా నేను అనుకుంటాను హన్నాకు పిల్లలు లేనందువలన బహుశా పెనిన్నాని చేసుకుని ఉంటాడు. ఆ కాలంలో అలాంటి పరిస్థితి అతను ఉన్నది. ఈ టైంలో అలా చేయాలని నేను చెప్పట్లేదు. హన్నాకు పిల్లలు లేనందువలన పెనిన్నాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పిల్లలు కలిగారు. వెంటనే తనకున్నవి మరొకరికి లేనప్పుడు ఒకలాంటి హీనభావాన్ని చూపించే స్వభావం మనిషి స్వభావం. మనకేదన్నా ఉంది అంటే అబ్బో విర్రవీగిపోతూ ఉంటాం లేని వాళ్ళని చూసి కదా. కొంచెం ఎవరైనా అందంగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం అందంగా లేని వాళ్ళని చూసి అమ్మో ఎంత యాటిట్యూడ్ చూపిస్తారో తెలియదు. వాళ్ళే మనుషులు, ఇంకెవరో మనుషులుగా లేనట్టుగా ప్రవర్తించేవాడు. డబ్బున్న వాళ్ళని చూడండి, డబ్బు లేని వాళ్ళని చూసి ఎలా పలకరిస్తారు. ధనవంతుడి మాటలో దురుసుతనం ఉంటుందని బైబిల్లో ఉంది. బహుశా తన స్థాయిలో ఉన్న వారిని బాగా పలకరిస్తారేమో, కానీ ఎవరైనా డబ్బు లేని పేదోడు కనుక ఎదురైతే దురుసుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు అని. జ్ఞానం ఉన్నవాళ్ళు చూడండి, జ్ఞానం లేని వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఏమీ చదువుకోలేని వాళ్ళని భయంకరంగా సంబోధిస్తూ ఉంటారు, లేదా వారిని అసలు పట్టించుకోరు. నిన్నెవరో వాట్సాప్లో ఓ ఫోటో పంపిస్తే చూశాను. ఒక ఆయన కారులోంచి వెళ్తూ నోటిండా కిళ్ళి వేసుకుని రోడ్డు మీద వస్తూ ఉన్నాడు. రోడ్డు మీద వెళ్తుంది కారు. కనీసం అలాంటి పని చేయకూడదు, ప్రక్కోళ్ళ మీద ఎవరి మీద పడుతుంది అన్న ఆలోచన లేదు. అయితే ఉదయాన్నే లేచిన తర్వాత కొంతమంది ప్రజలు రోడ్లు దుడుస్తూ ఉంటారు. ఆ క్యాప్షన్ ఏంటంటే, జ్ఞానం ఉన్నవాడు రోడ్డును పాడు చేస్తూ ఉంటే, లేదా డబ్బున్న వాళ్ళు ధనవంతులు రోడ్లు పాడు చేస్తూ ఉంటే, డబ్బు లేని వాళ్ళు ఉదయాన్నే లేచి వాటిని ఏం చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారని ఒక స్లోగన్ రాశారు. అందును బట్టి ఎవరు నిజంగా రిచ్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని. చాలామంది ఈ రోజుల్లో జ్ఞానం కలిగిన వారట్టుగా కనబడతారు, కానీ నిజంగా వారికి ఇంగితం కనబడదు. మోసాలన్నీ కూడా ఈ రోజుల్లో చదువు లేనందువల్ల జరుగుతున్నాయా? బ్యాంకు దోపిడీలు కానివ్వండి, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టేసేవాళ్ళు కానివ్వండి. మన భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో వేల కోట్ల రుణాలు గొప్ప వాళ్ళు, ఆంటర్ప్రీనర్స్, బిజినెస్ స్టార్టప్స్ చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఎగ్గొట్టేసి ఆయా దేశాల్లో వేరే దేశాల్లో సెటిల్ అయిపోతూ ఉంటే వాటిని పేద ప్రజలందరూ కూడా కట్టాల్సిన పరిస్థితి. మొన్నెవరో బ్యాంకులో ఒక రైతు తన భూమి మీద, తన పొలం మీద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాడట. ఎప్పుడో లోన్ తీసుకున్నాడు, అది కట్టేశాడు. లోను కట్టేశాను అనుకుంటున్నాడు. అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం కావాలని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు ఈ రోజురా రేపురా అని విపరీతంగా ఇబ్బంది పడుతున్నారట. రోజు వెళ్తున్నాడు, సార్ నాకు మేలు చేయండి, కొంచెం ఆ పొలం అమ్ముకోలో లేకపోతే మరొకటి ఏదో పని మీద వచ్చానంటే వాళ్ళు కుదరదయ్యా, మా సిస్టమ్ ఒప్పుకోవట్లేదయ్యా అని ప్రతిసారి పంపించేస్తుంటే ఫైనల్గా ఎవరో మీలాంటి వాళ్ళు అతనికి సహాయపడుతూ వెళ్ళి అడిగారు, ఎందుకు మీరు ఇవ్వట్లేదంటే ఇతడు ఇంకా 30 పైసలు కట్టాలన్నారంట. వాళ్ళు చెప్పండి, ఆ లోన్లో ఎంత తేడా ఉందట, 30 పైసా, 30 పైసలు కట్టలేదంట. ఈ రైతు అందరూ బట్టి రోజు తిప్పుతున్నారు అతన్ని. అదేదో చెప్పుంటా 30 పైసలు ఎదురే కట్టి ఉండేవాడు కదా. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. ఈ రోజుల్లో మనకున్నది మరొకరికి లేనప్పుడు వారిని చూసి మనం తృణీకరించకూడదు. భేదలను తృణీకరించి వాడు సృష్టికర్తను ఏం చేస్తున్నాడట, వెక్కిరిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. దేవుడు నీకు ఇచ్చాడా, సంతోషించు. ఒక కారు నీకుందా, సంతోషించు. అంతేగాని సైకిల్ మీద వెళ్తున్నావాడిని ఎరా మీ బతుకులు ఎప్పుడు ఇంతేనేట్రా, సైకిల్ మీద తిరుగుతారా అని అనద్దు ఎప్పుడు కూడా. ఒకప్పుడు నువ్వు కూడా అదే సైకిల్ మీద తిరిగిన వాడవే కదా. మంచి బట్టలు నీకున్నాయి, లేని వాళ్ళని చూసి ఎప్పుడు కూడా చీదరించుకోవద్దు, అవమానపరచొద్దు. అవకాశం ఉంటే నీ బట్టలు 1-2 జతలు వాళ్ళకి ఇవి. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా మన చర్చ్లో, నువ్వు ఎప్పుడైనా కొత్త బట్ట కొనుక్కున్నావంటే మీకున్నది ఏదో పాత బట్ట ఎవరికొకరికి ఇచ్చేసేయండి. ఆ విధంగా మీరు కొంతమందికి సహాయం చేయండి. కొత్త బట్టలు ఇస్తే ఇంకా మంచిదే. పాత బట్టలు అంటే 4 చిల్లులు ఉన్నాయి పట్టుకెళ్ళి ఇచ్చామని చెప్పట్లేదు నేను.
అవి వంటగదిలో వాడుకోండి, మసిగొడ్డలుగా చిరిగిపోయినాయన్ని. అదే చిరిగిపోయినాయన్ని పట్టుకెళ్ళిపోయి ఎవరికొకరికి ఇచ్చేయకండి. కొంచెం ఉన్న దాంట్లో మంచివి ఎవరికైనా ఇస్తాం. దేవుడు ఒక వస్త్రాన్ని నీకు కొత్తది ఇచ్చాడు అంటే ఆ గ్యాప్ నువ్వు మరొక వస్త్రం ఎవరికో ఇవ్వడం ద్వారా పెడితే దేవుడు మరలా ఇస్తాడు. ద మోర్ యు గివ్ ద మోర్ యు గెట్. లేఖనం సెలవిస్తూ ఉంది, ఎల్కానా పెనిన్నా హన్నాను కలిగి ఉన్నప్పుడు పెనిన్నాకు పిల్లలు కలిగారు. ఆ విషయాన్ని ఆమె ఎన్నుకొని హన్నాను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఆ సందర్భంలో హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేసింది? ప్రార్థన చేసింది. దట్స్ వాట్ షీ కుడ్ డూ. షీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్ష గుడారం ఎక్కడైతే వేయబడిందో షిలోహు అనే ప్రాంతంలోకి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేసేసిందట? క్రొమ్మరించుకుంది. హన్నా మనుషుల దగ్గర పరిగెత్తలేదు, మనుషుల చుట్టూ తిరగలేదు, అవిశ్వాసుల చుట్టూ తిరగలేదు, జ్యోతిష్య శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి బాబు ఏటా పరిస్థితి చూడండి అని చెప్పి అటు ఇటు పరిగెత్తల, వాస్తు చెప్పే వాళ్ళ దగ్గర పరిగెత్తలేదు, హస్త సాముద్రికం దగ్గర పరిగెత్తలేదు, క్షుద్ర శక్తులు కలిగిన వారి దగ్గర పరిగెత్తలేదు, మాంత్రికుల దగ్గర పరిగెత్తలేదు, శకునగాండ్ర దగ్గర, గారడి విద్య కలిగిన వారి దగ్గర పరిగెత్తలేదు. ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. సృష్టికర్త దేవుని పాద సన్నిధిలోకి వచ్చింది. నో మ్యాటర్ వాట్ ద నీడ్, యూ కెన్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్య నీకు పెద్దదేమో కానీ నీ దేవునికి పెద్దది కాదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రా దేవుని సందుకు వచ్చి క్రోమరించిన హృదయాన్ని చేయి, ప్రార్థన చేయి. ఎవరేమనుకున్నా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా ప్రభు పాద సన్నిధిలో ఉన్నానని గుర్తించి నీ హృదయాన్ని ఒలికించి దేవుని సన్నిధిలో. దేవుడు నీ కష్టాన్ని ఆయన చూసే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. యెహోవా హన్నాను ఏం చేశాడట? జ్ఞాపకం చేసుకున్నాడు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అది ఎంత చక్కని మాట. దేవుని జ్ఞాపకంలో హన్నా ఉంది కాబట్టే ఆమె ఒక కుమారుణ్ణి అయితే అడిగింది, కానీ దేవుడు ప్రవక్తను దయచేశాడు. రాజులను శాసించగలిగే ప్రవక్త, రాజులను అభిషేకించగలిగే ప్రవక్త, అనేక మందిని సన్మార్గులను నడిపించిన ప్రవక్త, తన ప్రజలను దేవుని వైపు తిప్పిన ప్రవక్తను దేవుడు హన్నా గర్భం ద్వారా లోకానికి తీసుకొచ్చాడు. పెనిన్నా పిల్లల సంగతి ఏంటో తర్వాత మనకు కనబడదు, కానీ హన్నా బిడ్డలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం తెలుసా? హన్నా దేవుని నుండి, దేవుని యొక్క కృపను కోరుకుని, దేవుని ఆశీర్వాదాలు కోరుకుని ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించి ప్రభు నుండి దేవుని పొందుకుంది. హన్నా కుమారుడైన సమూయేలును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుని లేఖను సెలవిస్తాను. మన దేవుడు ఎంత సమర్థుడు అంటే అడుగు వాటన్నిటికంటేనో, ఆ తర్వాత ఊహించే వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల సమర్థుడైన దేవుడు. అందును బట్టి ఆయనకు సంఘములో యుగంలో పర్యంతం ఏం కలుగుతుందన్నాడు? మహిమ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.